సంబంధించింది. సో పూర్వం ఋషులు ఏం చేశారంటే సరే తల్లి సార్ గురుగారు కాల్ తీసుకున్నా. హలో హలో నమస్కారం అండి, మీ పేరు? నా పేరు సూర్యం అండి. సూర్యం గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. ఓకే, మీ గురించేనా? మీ జన్మదినం గురించి చెప్తారా? జన్మదినం అంటే ఇయర్ గురించి మేడం, కరెక్ట్ డేట్ అయితే లేదు, తెలియదు మేడం. సరే అండి. ఓకే, పుట్టిన సమయం చెప్తారా? అయితే ఇంకా అనవసరం. సమయం కూడా తెలియదు మేడం. 1994 ఓకే ఏప్రిల్. ఓకే, ఏప్రిల్ 1994. ఓకే, మీ సందేహం ఏంటో, మీ సమస్య ఏంటో గురువు గారికి చెప్పండి. ఓకే. సూర్యం గారు మీది డేట్ ఆఫ్ బర్త్ ప్రాపర్ గా లేదు కాబట్టి కుండలి పరంగా చెప్పడం కష్టం అవుతుంది. అయితే మీ యొక్క పేరుని బట్టి చెప్పడానికి వీలవుతుంది సార్. సూర్యం అంటే గోసాశీసు అంటే శతభిష నక్షత్రం 4వ పాదం కుంభరాశి అండి. ప్రస్తుతం కుంభరాశికి ఏంటంటే ఏలినాడ్స్ అని నడుస్తుందండి, సాడేసటి అంటాం కొంతమంది. ఈ ఏలినాడ్స్ అని అంటే మీ జన్మరాశిలో అంటే మీ నామరాశిలో శని సంచరిస్తున్నాడు. దానివల్ల వ్యవహారిక కార్యక్రమాల్లో చాలా తీవ్ర విఘ్నాలు ఏర్పడతాయి. ఫైనాన్షియల్గా కూడా చాలా కష్టాలు వస్తాయి. అందరితో మాటలు పడాల్సి వస్తుంది. పనులు కూడా మనం ఎంత వచ్చినా కూడా మళ్ళీ ఏదో ఒక బ్యాక్లాగ్ కనపడుతూనే ఉంటుందండి. సో మీరు ఏం చేస్తారంటే అందులో ఇప్పుడు ఈ సంవత్సరం కుంభరాశికి ఎలా ఉంది, ఆదాయం ఖర్చు రెండు సమానంగా ఉన్నాయి. అంటే నో లాస్ నో ప్రాఫిట్ అన్నట్టు, అంటే నో ఇంప్రూవ్మెంట్ ఇన్ సంపాదన. సో మీరు ఏం చేస్తారంటే ఆంజనేయ స్వామికి నెలకొక శనివారం అనుకుని వడమాల వేయించండి. ఆంజనేయ స్వామికి వడమాల వేయించడం వల్ల మీ పేరులో ఉన్న గ్రహము రాహు, అలాగే మీ నామ నక్షత్రంలో నామరాశిలో ఉన్న గ్రహము శని, ఈ రెండు గ్రహాల నుంచి మీకు పరిష్కారం ఏర్పడుతుంది. అంటే నెలకొక శనివారం అనుకుని ఆంజనేయ స్వామికి వడమాల వేయించడం వల్ల ఈ ఏలినాటి శని ప్రభావం నుంచి కొంత తట్టుకుంటారు. అలాగే ప్రతి శనివారం మీకు మొబైల్లో యూట్యూబ్లో వస్తుందండి. మీరు అంటే మన కాలభైరాష్టకం అని ఆ స్వామివారిది వినండి, 3 సార్లు వినండి, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం. అలా వినడం వల్ల కూడా శని నుంచి కాస్త మీ శని నుంచి చాలా మటుకు మీరు సేఫ్ సైడ్ అవుతారు. ఇది కాకుండా శ్రీరామ జయరామ జయ జయ రామ రామ ఈ మంత్రానికి నియమం లేదు. ఎప్పుడు పడితే ఎక్కడ పడితే అక్కడ చెప్పిస్తూ ఉండండి. ఇది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే ప్రతి దశమి రోజున ఈశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయించండి. దానివల్ల మీరు ఏ పని అనుకుంటున్నారో అది పని కానీ, జాబ్ కానీ, బిజినెస్ కానీ, క్రియా సంబంధమైన వైఫల్యాలు అంటే మనం అనుకున్న పనులు అనుకున్న టైంకి జరుగుతాయి. విఘ్నాలు లేకుండా పని హ్యాపీగా మెంటల్ అంటే మన మానసికంగా ప్రశాంతంగా బతుకుతామండి. ఉంటాను. అదేనండి, ప్రజెంట్ నెత్తి మీద శని ఉన్నాడు కాబట్టి మనం ఇందాక ఏమన్నాను, శివుడికి అభిషేకం చెరుకు రసంతో అన్నాను. అంటే క్రియా సంబంధమైన క్రియ అంటే మ్యారేజే కాదు, అన్ని రకాల పనులు, అన్ని రకాల వ్యవహారాలు, అవన్నీ విఘ్నాలు వస్తాయి. సో ఆ విఘ్నాలు తొలగిపోవడానికి ఆ ఈశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయండి. అక్కడ మీ పనులు ఎలాంటి పనులు అనుకుంటున్నారో ఆ పనులను తలుచుకుంటూ అభిషేకం చేయిస్తే మీరు అనుకున్న పనులన్నీ ట్రాక్లో పడతాయి, మీరు అనుకున్నట్టుగా జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి సూర్యం గారు. గురుగారు చెప్పినట్టుగా పరిహారం అయితే ఫాలో అవ్వండి, ఖచ్చితంగా మీకు చక్కటి ఫలితాలు అయితే లభిస్తాయి. సో గురుగారు ఇప్పుడు మనకి